అందరికీ జయ శ్రీరామ్. ఆంధ్ర ప్రజానికానికి ప్రజలారా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ముమ్మరంగా ప్రారంభమైనాయని కూటమి ప్రభుత్వంలో నుంచి అప్డేట్ రావడం జరిగింది. మరి ఎవరు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, కలుగిత కార్మికులు, మత్స్య కార్మికులు వీళ్ళందరికీ సంబంధించి ఎవరికి పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నారు, ఏం అర్హతలు ఉండాలి, అలాగే మనకు కొన్ని ఆదాయ నిబంధనలు అంటే మన కుటుంబము ఇంత సంపాదించాలి, దాన్ని ఏమంటారంటే ఇన్కమ్ సర్టిఫికేట్లో 1,50,000 ఉండాలన్నట, 2 లక్షలు ఉండాలన్నట. ఎవరికి ఉండాలి, మరి ఏం కథ, ఏం లెక్క అనే విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చూద్దాము. వీడియోను ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలి. కూటమి ప్రభుత్వం వైఖరి ఏ విధంగా కొనసాగుతూ ఉంది, నిజంగా ముమ్మాటికి వీళ్ళు ప్రజాపాలన చేస్తూ ఉన్నారా, లేకపోతే ప్రజలను పీడిస్తూ ఉన్నారా అనే విషయాన్ని మీరు కామెంట్ చేయాలి. ఎందుకంటే కొన్ని విషయాలు చూస్తూ ఉంటే వాస్తవానికి ఇందులో కొంత శాతానికి మాత్రము పీడించబడతా ఉన్నారు ప్రజలు, పెన్షన్ల విషయంలో పీడించబడతా ఉన్నారు. ఒకసారేమో 1,00,000 మందికి మీరు నోటీసులు ఇస్తారు అనర్హులు అని. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,000 మంది అనర్హులు ఉన్నారు, వాళ్ళని తొలగించాలని అసెంబ్లీ సాక్షిగా చెప్తారు. మళ్ళీ ఒకసారి ఏమో ఇప్పుడు కొత్త పెన్షన్లు ప్రారంభము, మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్తారు. వాలంటీర్లు వ్యాధిగ్రస్తులకు, వికలాంగులకు సంబంధించి వృద్ధులకు ఇంటింటికి వెళ్ళి ఇస్తూ ఉన్నామంటే పబ్లిక్ ఏమో రావడం లేదు, అక్కడక్కడ ఇస్తూ ఉన్నారు, కానీ ప్రత్యేకించి ప్రతి ఇంటికి రావడం లేదని ప్రజలు చెప్తారు. ఏంది అసలు ఈ విషయం, ఎటుపోతూ ఉంది? కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కనబడతలేదా ఈ విషయాలన్నీ? చూద్దాం మరొకసారి. నేను ఒక విషయం అడుగుతా ఉన్నా, వీళ్ళందరూ ఎందుకు ఎక్కుతారయ్యా? వాస్తవానికి నువ్వు పెన్షన్లు తొలగించలేదు, వీళ్ళందరూ రోడ్ ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? దివ్యాంగులు రోడ్డుకి ఎందుకు ఎక్కుతారు? వాళ్ళు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అట. కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు, మంత్రి కీలక ప్రకటన. ఏపీలో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కొండవల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు విధానాలు రూపొందించామని, త్వరలోనే కొత్తగా పెన్షన్ల కోసము దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ విషయాన్ని మీరు గట్టిగా వినాలి, దీనికి నేను సాక్ష్యాలు కూడా చూపించబోతా ఉన్నా. కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదన్నారు మంత్రి ఓలు కొండవల్లి శ్రీనివాసు. ఒక్క పెన్షన్ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలగించలేదు అని చెప్తా ఉన్నాడు కదా. దీనికి నేను ఎగ్జాంపుల్గా మీకు కొన్ని శాంపిల్ చూపెడతా, అంటే ప్రూఫ్స్. వీళ్ళు ఎవరు? కొండవల్లి శ్రీనివాసం నేను నిన్నే అడుగుతాను, వీళ్ళు ఎవరు? మీరు ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదు, వీళ్ళు దివ్యాంగులా కాదా, లేకపోతే వీళ్ళు నిజంగానే ఫేకా? వీళ్ళు ఎవరు? వీళ్ళ పెన్షన్లు ఎందుకు తొలగిస్తే వీళ్ళు ఎందుకు రోడ్ ఎక్కిరు? వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ ముంగట, ఎంపీడీఓ ఆఫీస్ ముంగట వీళ్ళు బైఠాయించి ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఇక్కడ దివ్యాంగుల పైన రెడ్ బుక్ రాజ్యాంగం, దివ్యాంగులకు పెన్షన్లు తొలగింపు తక్షణమే అమలు చేయాలి. తొలగించిన పెన్షన్లు దివ్యాంగుల పెన్షన్ల పైన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు. వీళ్ళందరూ ఎవరు మరి? ఎందుకు ఎక్కి రోడ్డు? పెట్రోల్ డబ్బా పట్టుకొని రావాల్సిన అవసరం ఏముంది నాకు? మీరు చెప్పింది ఇది ఒక జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తికి వచ్చినటువంటి నోటీస్. వైద్య పరీక్షలు, ఈ బ్యాక్గ్రౌండ్లో కనబడుతుందా? వైద్య పరీక్షలు చేసుకుంటా ఉన్నారు. 15,000, 6,000 పెన్షన్లకు నోటీసులు. వాళ్ళందరికీ మళ్ళీ వైద్య పరీక్షలు మొదలుపెట్టిన ప్రభుత్వము. రిజెక్ట్ అని వాళ్ళ యొక్క ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దానికి రిజెక్టు. ఇప్పుడు చెప్పాలి, కొండవల్లి శ్రీనివాసు నువ్వు చెప్పాలి, ఎవరికి పింఛన్లు తొలగించలేదని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? పింఛన్లు తొలగించలేదు అని ఇక్కడ చెప్పింది కదా,
ఇగో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛని కూడా తొలగించలేదని చెప్పినావు. మరి ఇప్పుడు నేను చూపించినవి ఏంటి అవి? వాళ్ళందరూ రోడ్ ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు చూస్తే. జిల్లాకు ఉన్నాయి, శ్రీకాకుళము, కడప, అలాగే మనకు సంబంధించినటువంటి విజయవాడ, విశాఖపట్నంలో కూడా సంబంధించినటువంటి చాలా, అనంతపురంలో చాలా జిల్లాలలో రోడ్ ఎక్కిన దివ్యాంగులు. ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో నా వాట్సాప్ నంబర్కి పంపించినటువంటి ఫోటోలతో సహా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే క్యాండిడేట్లను మనం బదనాం చేయొద్దు అని ఊకున్నా అంతే. ఇక్కడ కొనవల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉంటాడు, ఇక నెంబర్ని తొలగించలేదు మా కూటమి ప్రభుత్వం, సత్యపూసకు నిత్య ముగ్గురు అనే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సరే ఉండని. ఇగో పెన్షన్ల కోసం ఎన్టీఆర్ భరోసా కింద అర్హులైన వారికి నెలకు 4,000 ఆర్థిక సాయం అందుతుంది. 60 ఏళ్ళు పైబడిన వారు ఉంటే, కొన్ని వర్గాల వారికి 50 ఏళ్ళు, దారిద్రపు రేఖ దిగువనున్న వారికి బీపీఎల్ కార్డు ఏదైతే రేషన్ కార్డు ఉండాలా, మరియు ఆర్థిక ఆదాయం పరిమితికి లోబడి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. దరఖాస్తులను గ్రామ సభలు అలాగే వార్డు సచివాలయాల ద్వారా సమర్పించవచ్చు. ఎన్టీఆర్ భరోసా ముఖ్యమైన వివరాలు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మొత్తం 4,000 కొంతమందికి, అలాగే అర్హత వయసు 60 సంవత్సరాలు పైబడి ఉండాలి. ప్రత్యేక వర్గాలు చేనేత, మత్స్యకారులు, గిరిజనులకు 50 ఏళ్ళు నిండితే సరిపోతుంది. ఈ వర్గాలకు మాత్రం 50 ఏళ్ళు. చేనేత కార్మికులు, మత్స్య కార్మికులు, గిరిజనులు వీళ్ళకి 50 ఏళ్ళు నిండితే సరిపోతుంది. ఆదాయ పరిమితి, కుటుంబ ఆర్థిక ఆదాయం చూసుకుంటే సిగ్గుపోతుంది. మన చెప్పుతోటి మనమే కొట్టుకోవాలి, ఇంకా మంది అవసరం లేదు. కానీ ఎందుకంటే ఇది ఎట్లుందంటే, గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాలలో 2 లక్షలకు మించకూడదు. ఇది గత నిబంధనల ప్రకారమే. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నిబంధనల ప్రకారమే. మేము కొత్తగా ఏం పెట్టలేదు. మరి కొత్తగా మీరు పెట్టాలి కదా. ఆదాయ పరిమితి ఇప్పటికి కూడా 1,50,000 ఉండాలంటే, అంటే మనం పింఛన్ల కోసం మనం పంటలు పండించుకోవద్దు, పనులు చేసుకోవద్దు, ఏమి చేసుకోవద్దు. ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ళు ఒక్కొక్కరికి 4-5 కార్లు ఉంటాయి, వాళ్లకు 100 కోట్ల ఆస్తులు ఉంటాయి, కావాల్సినటువంటి పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. కావాల్సిస్తే ఢిల్లీకి, మనం కదా ఇటు విజయవాడ అటు విశాఖపట్నం అటు బస్సుకు ఇటు వచ్చినట్టుగా వీళ్ళు అనాదనం ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళి మళ్ళీ సాయంత్రానికల్లా ఇంటికి వచ్చేస్తారు. ఢిల్లీకి పోయి వాళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉండాలి. కానీ ప్రజలకు మాత్రం పెన్షన్లు అనేవారికల్లా ఇక్కడ 1,50,000కు మించొద్దు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల మించొద్దు. ఇటువంటి నిబంధనలు ఇవి ఎంచురు కదా. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారికి 4 లక్షలు, పల్లెటూరులో ఉండేవారికి 3 లక్షలు. ఎందుకంటే ఇది 2026లో ఆదాయం అనేది కొంచెం పెరిగితేనే కదా మేము పిల్లలను చదివించుకోగలుగుతాం, మేము వ్యవసాయం చేసుకోగలుగుతాం, మేము ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోగలుగుతాం. ఆదాయం తక్కువ ఉండి నువ్వు పింఛన్ తీసుకోవాలంటే నాకు పింఛన్ ఇవ్వద్దు అనే ఉద్దేశం నీకు ఉన్నట్టే కదా. ఇవన్నీ మనం చూసే కాదు, కానీ డైరెక్ట్ ఏమి కావాలో చూద్దాం. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు, 1 ఆధార్ కార్డు, 2వది రేషన్ కార్డు, అది బీపీఎల్ కార్డునట. వయసు ధృవీకరణ పత్రం, ఇది ఎవరికి అంటే వృద్ధులకు. అలాగే ఇంకా మనకు సంబంధించి కళ్ళు గీత కార్మికులు, మత్స్యకారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, 50 ఏళ్ళు ఉండాలన్నారు, వాళ్ళకు కూడా వయసు ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. 4వది నివాస ధృవీకరణ పత్రం, నువ్వు ఆంధ్రప్రదేశ్ మనిషివై గుర్తించబడ్డటువంటి నివాస ధృవీకరణ పత్రం అని, నువ్వు ఇంటికి పన్ను కడతావు కదా ప్రతి సంవత్సరం, అదన్నట్టు. ఇక బ్యాంకు పాస్బుక్, అది కథ. వృద్ధాప్య పెన్షన్ రకాలట. ఇందిరాగాంధీ టైంలో స్టార్ట్ చేసింది కాబట్టి ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్